సహోదరులు, భక్తి సింగరేఖ పచ్చడి నుండి అనుదిన ధ్యానములు. అలసిన వానికి ఊరడించు మాటలు. కావున నా సహోదరులారా, మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. రోమా 7:4. పౌలు ఈ విధముగా చెప్పుచున్నాడు: ఒక స్త్రీ భర్త బ్రతికి ఉండగా వేరొక పురుషుని చెర్రిన ఎడల వ్యభిచారిణి అనబడును గాని, భర్త చనిపోయిన ఎడల ఆమె వేరొక పురుషుణ్ణి వివాహం చేసుకొనవచ్చును. రోమాపత్రిక 7:3-4. ధర్మశాస్త్రము ఆ విధముగానున్నది. కానీ ఇప్పుడు మనము ధర్మశాస్త్రము విషయమై మృతులమైతిమి. మనపై ధర్మశాస్త్రము కెట్టి అధికారము లేదు. ఇప్పుడు మనము వివాహితులమైతిమి. నూతనమైన కృపా నియమమును బట్టి మనము జీవించు వారమైతిమి. ఒక విధవరాలు మన వివాహము చేసుకొనిన ఎడల ఎవరైనాను చనిపోయిన మొదటి భర్త యొక్క ఎముకలను ఆమె యొద్దకు తీసుకొని వచ్చి వాటిని నీ యొద్ద ఉంచుకొనమని బలవంతము చేసిన ఎడల అది ఎట్లుండునో ఊహించుము. నీవెప్పుడైనాను చనిపోయిన తన భర్త యొక్క ఎముకలను ఇంటిలో ఉంచుకునే స్త్రీని చూచితివా? చనిపోయిన తన భర్త నుండి ఆమె విడుదల పొందినని పౌలు వ్రాయుచున్నాడు. సబ్బాతు దినమును ఆచరించువారు చనిపోయిన వారి ఎముకలను మన ఇండ్లలోనికి తెచ్చిపెట్టు ప్రయత్నములు చేయుచున్నారు. మనము ధర్మశాస్త్రమునకు మరణించి దేవుని కృప అనడి నూతన నియమమునకు వివాహితులమైతిమి. ఇక మనం ఎందుకు దాసత్వంలోనికి పోవలెను? పౌలు రోమా మరియు ఇతర స్థలములలోని వారిని తప్పు బోధన గురించిన గొప్ప అపాయమును గూర్చి ఖండితముగా హెచ్చరించుచున్నాడు. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. రోమాపత్రిక 7:6. మనము ప్రాచీన స్థితి నుండి విడుదల పొంది ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమైతిమి. మనం ఎందులకు మరలా 10 ఆజ్ఞలను పదే పదే వల్లించుచున్నాము అని మీరు నన్ను ప్రశ్నించవచ్చును. ఇది సాతాను యొక్క తంత్రములు. చాలా స్థలములలో ఆదివారము ఉదయకాలమున సమాజమంతయు లేచి నిలబడి చిలుకల వలె 10 ఆజ్ఞలను అపోస్తలుల మత విశ్వాసమును వల్లించుట అనున్నది ఒక ఆచారముగానైనది. బైబిలులో ఎచ్చటను ఈ భాగములను వల్లించమని చెప్పబడలేదు. మనము ఏ ఆజ్ఞ కిందనూ లేము, కానీ దేవుని కృప కిందనున్నాము. కృప ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనము సహజ సిద్ధముగానే దేవుని ప్రేమించి ఆయనను సేవించుదము. ఇరుగు పొరుగు వారిని ప్రేమించుదము. దేవుని ఆజ్ఞను నెరవేర్చుదము గాని 10 ఆజ్ఞలు వల్లించుట, పరలోక ప్రార్థనను, అపోస్తలుల మత విశ్వాసమును వల్లించుట అనునవి ఆచారముగా చేయుట ద్వారా కాదని మన ప్రభువు మనకు బోధించును. మనంతటా మనము ధర్మశాస్త్రమును నెరవేర్చలేము. యేసుక్రీస్తు ప్రభువు మనలో జీవించుట ద్వారా, ఆయన ఆత్మచేత నడిపింపబడుట ద్వారా మనము దేవుని నీతిని నెరవేర్చగలము. ఎంతగా మనము పరిశుద్ధాత్మచే నడిపింపబడుదుమో అంతగా దైవ నియమములను నెరవేర్చగలుగుదుము. కావున మనము సీనాయి పర్వతమునకు రాలేదు గాని సియోను పర్వతమునకు వచ్చితిమి.